హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ ఎక్కడంటే రాజధాని అమరావతిలో బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే మనం ఉన్నాం. అయితే ఈరోజు మనం స్టీల్ బ్రిడ్జ్ పనుల గురించి అయితే మనం చూడటం లేదు, దానికి సంబంధించినటువంటి అప్డేటు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూపించేటువంటి వివరాలు ఏంటి అంటే మొక్కలు నాటుతూ ఉన్నారు, అలాగే చాలా ఎక్కువగా మొక్కలు నాటుతూ ఉన్నారు, గ్రీనరీని అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఇక్కడ మీకు పూర్తిగా క్లారిటీగా వివరాలను అయితే తెలియజేయబోతున్నాము. అంతేకాకుండా రాజధాని అమరావతిలో గ్రీనరీకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అనేటువంటి పూర్తి వివరాలతో ఈ వీడియోనైతే మనం కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడైతే మనం ఇదిగో చూసాం కదా, స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఈ స్టీల్ బ్రిడ్జికి నలువైపులా ఎంత పెద్ద పెద్ద చెట్లు నాటుతున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వరుస క్రమంలో ఉన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా కొత్తగా నాటినటువంటి చెట్లు నాటారో లేదో వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆ చెట్ల నీడన సేద తీరుతూ ఉన్నారు, మనం అక్కడ క్లియర్గా చూడొచ్చు. నాటిన వెంటనే అయితే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు నాటడం కాదండి, పెద్ద పెద్ద మొక్కలు నాటుతూ ఉన్నారు. ఇంచుమించుగా ఒక 5 సంవత్సరాల వయసు పైబడినటువంటి చెట్లని ఇక్కడ నాటుతూ ఉండడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగో ఇక్కడ ట్రాక్టర్లో నుంచి ఈ పెద్ద చెట్టుని నాటుతూ ఉన్నారు, తీస్తూ ఉన్నారు, లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మనం చూసారా, ఇదిగోండి ట్రాక్టర్లో నుంచి పెద్ద మొక్క, ఇది ఒక 5 సంవత్సరాల వయసు అయితే కలిగింది. ఇంత వయసు కలిగినటువంటి చెట్లని డైరెక్ట్గా నాటడం వలన తొందరగా ఈ చెట్టు పెరిగి తొందరగా గ్రీనరీని అయితే డెవలప్ చేస్తుంది. అందువల్ల ఇంత పెద్ద చెట్లను నాటుతున్నారు. అసలు రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా డిజైన్ చేశారండి. మనం ఈ ప్లాన్ కూడా చూద్దాం. ఎట్లానో మొక్కల గురించి వాటి వివరాల గురించి మనం చూస్తున్నాం కనుక వాటి యొక్క ప్లాన్ని మనం అయితే చూద్దామండి. రాజధానిలో ఏ విధంగా డిజైన్ చేశారనేది 50% భూభాగాన్ని రాజధాని అమరావతిలో అసలు పచ్చదనం అలాగే వాటర్ రిసోర్స్కి వీటికి కేటాయించడం అనేది ఎంత పెద్ద మ్యాటర్గా మనం చెప్పుకోవచ్చు, అర్థమవుతుంది. అసలు 50% గ్రీనరీతో డెవలప్ చేయడం అనేది ప్రపంచంలో దాదాపుగా ఏ సిటీకి ఈ స్థాయిలో మొక్కలని పెంచే ప్లాన్ అయితే లేదని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు 50% భూభాగం మొక్కలకే కేటాయిస్తే ఇక పెద్ద పెద్ద భవనాలు ఎక్కడ కడతారు అనేటువంటి ఆలోచన కూడా రావచ్చు. కానీ ఇక్కడ చేసినటువంటి ప్లాన్ ఏంటంటే డెవలప్ చేస్తూనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డును తీసుకుందాం, E3 సీడ్ యాక్సిస్ రోడ్నే తీసుకుందాం. E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి 2 వైపులా మరియు డివైడర్ల మధ్యలో కూడా మొక్కలు నాటడం అనేది, ఈ ప్లాన్ చేయడం అనేది ఈ విధంగానే మొత్తం అమరావతిలో 50% భూభాగాన్ని గ్రీనరీకి కేటాయించడం అంటే ఇదేనండి. ఈ విధంగా వెల్ ప్లాన్గా మొక్కలను అయితే అమరావతిలో నాటుతూ ఉన్నారు. ఇదిగోండి మనం క్లియర్గా చూడొచ్చు, పెద్ద పెద్ద చెట్టు. ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఈ మొక్కలన్నీ ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాయి? ఈ 5 సంవత్సరాలు కలిగినటువంటి ఈ వయసు మొక్కలని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు అంటే ఏ గుంటూరు, విజయవాడ, లేదంటే హైదరాబాదు, లేదంటే ఏ కడియం నుంచో తీసుకొస్తున్నారా అనే డౌట్ మనందరికీ రావచ్చు. కానీ కాదండి, ఈ మొక్కలన్నింటినీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే మీకు నేను క్లియర్గా చెప్తాను. రాజధాని అమరావతిలో ఏదైతే అనంతవరం దగ్గర ట్రాన్స్లొకేటెడ్ నర్సరీని అయితే అక్కడ నెలకొల్పడం జరిగింది. ట్రాన్స్లొకేటెడ్ నర్సరీ, మరలా చెప్తున్నాను, క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ట్రాన్స్లొకేటెడ్ నర్సరీ అంటే ఆ నర్సరీ యొక్క అర్థం ఏంటంటే ఏదైతే రాజధాని అమరావతి డెవలప్మెంట్లో భాగంగా తీసుకున్నటువంటి ఆ భూములలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లని మనం ఇప్పుడు నర్సరీ దగ్గరికి రావడం జరిగింది. ఇదిగోండి అనంతవరం నర్సరీ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడి నుంచే ఇదిగో చూసారా, ఇక్కడి నుంచే ఈ మొక్కలని ఆ ట్రాక్టర్లోకి క్రేన్ ద్వారా లోడ్ చేసి అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళుతూ ఉన్నాయి. అక్కడ వాటన్నింటినీ నాటుతూ ఉన్నారు. ఈ అనంతవరం ట్రాన్స్లొకేటెడ్ ట్రీస్ నర్సరీ అంటే ఏంటంటే మనం చెప్పాం కదా, ఏవైతే రాజధాని భూములలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు, వాటిని డెవలప్మెంట్ రోడ్ల విస్తరణలో భాగంగా తీసివేయాల్సినటువంటి ఆ చెట్లన్నింటినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో మొక్కలని పెకిలించి వేసి అక్కడి నుంచి తీసి ఈ విధంగా గ్రీన్ బ్యాగులలో ఎర్రమట్టి మరియు ఎరువుతో నింపినటువంటి ఈ మట్టితో వీటన్నిటినీ కూడా
భద్రపరిచి భద్రపరిచి పెంచి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ మొక్కలని ఆ విధంగా ట్రాన్స్లోకేషన్ చేసి నాటుతూ ఉన్నారు. అంటే చూడొచ్చు, ఈ అనంతవరం ఈ పార్క్ అనేది మొత్తం కూడా 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ఇక్కడ 4,000కు పైగా వృక్షాలను ఇదిగో ఈ విధంగా సంరక్షిస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన వ్యవస్థే ఉంది ఈ మొక్కలన్నిటినీ కూడా పరిరక్షించడానికి. మనం క్లియర్గా చూడొచ్చండి. ఇక్కడ ఏవైతే ఈ మొక్కలో ట్రాన్స్లోకేషన్ చేసి బ్రతికిస్తున్నారో 85% నుంచి 95% వరకు ఈ మొక్కలు బ్రతికేటువంటి అవకాశం ఉంది అని మనకైతే క్లియర్ సమాచారం ఉంది. సాధారణంగా ఇంత పెద్ద పెద్ద మొక్కలు ట్రాన్స్లోకేషన్ చేస్తే ఎక్కువగా బ్రతకవు అనేటువంటి ఒక ఒక ఆలోచన అయితే అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో ఈ మొక్కల్ని సంరక్షించడం వలన, ప్రత్యేకమైన పద్ధతిలో వీటిని తరలిస్తూ ఉండడం వలన మనం చూడవచ్చు ఎంత జాగ్రత్త చేస్తూ ఉన్నారు. ఒక మనిషిని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారో ఒక గాజు వస్తువుని అంత జాగ్రత్తగా కింద ఉన్నటువంటి మట్టిని కూడా కింద పడనివ్వకుండా ఆ బ్యాగులో నుంచి ఆ చెట్టుని ఏ విధంగా తీసుకువెళ్తున్నారో మనం చూడొచ్చు. ఎంత ప్రత్యేకంగా చేస్తున్నారో మనం చూడొచ్చు. అంటే ఇంచుమించు ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లు. ఇక్కడ మీకు నేను ముందే చెప్పాను కదా, ఏంటంటే ఈ రాజధాని భూములలో ఉన్నటువంటి ఈ చెట్లని అక్కడి నుంచి తీసుకువచ్చి సంరక్షిస్తూ ఉన్నారని. అలాగే 2014-2019లో అమరావతి పనులు జోరుగా జరుగుతున్నప్పుడు చిన్న చిన్న మొక్కలుగా తీసుకొచ్చినటువంటి మొక్కలు కూడా అప్పుడు వీటన్నిటిని ఇక పనులు ఆగిపోయిన తర్వాత వాటన్నిటిని ఆ నేలలో తవ్వి వదిలేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు ఇంత పెద్దవయ్యాయి. కొన్ని ఏమో ట్రాన్స్లోకేషన్ చేసినటువంటి చెట్లు, కొన్ని ఏమో ఆ విధంగా పెరిగినటువంటి చెట్లు వెరసి ఇవన్నీ కలిసి ఇంత పెద్ద నర్సరీగా అవతరించింది. ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తా వినండి. భారతదేశంలోనే కాదండి, ఎంటైర్ ప్రపంచంలోనే అమరావతిలో ఉన్నటువంటి ఈ అనంతవరం ట్రాన్స్లోకేటెడ్ నర్సరీ ప్రపంచంలోనే ఇంత పెద్దది ఎక్కడా లేదు. ఈ ఘనత అమరావతిలో ఉన్నటువంటి అనంతవరం ఈ ట్రాన్స్లోకేటెడ్ నర్సరీ దక్కించుకుంది. అంటే మనం క్లియర్గా చెప్పాలంటే అసలు మొక్కలకి ఎంత ప్రాధాన్యతనిచ్చారో మనం చూడవచ్చు. అసలు ప్రపంచంలోనే ఇంత పెద్ద ట్రాన్స్లోకేటెడ్ నర్సరీ లేదంటే మనం ఇది ఒక ఘనతగానే చెప్పుకోవాలి. ఈ విధంగా రాజధాని అమరావతిలో మొక్కలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతని మీకు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ అనంతవరం నర్సరీ నుంచి ఈ బకింగ్హామ్ కెనాల్ దగ్గరికి, స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి మొత్తం 50 మొక్కలు, ఈ పెద్ద 50 మొక్కలు తరలిస్తూ ఉన్నారు. ఇక తరువాత ఏదైతే కొండవీడు వాగుపై నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జు, దానికి సంబంధించినటువంటి పనులు పూర్తవగానే ఇక్కడి నుంచే ఆ మొక్కలు కూడా వెళతాయి. అది ఇంకా చాలా పెద్ద బ్రిడ్జ్. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో బకింగ్హామ్ కెనాలు, ఆ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి 110 మీటర్ల పొడవు అయితే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ కొండవీడు వాగు స్టీల్ బ్రిడ్జ్ అనేది 280 మీటర్ల పొడవునైతే ఉంటుంది. అంటే ఎంత పెద్దదో మనం చూడవచ్చు. ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా ఇవే మొక్కలు వెళ్ళబోతున్నాయి. ఇంతే కాదండి, రాజధాని అమరావతిలో పెద్దగా అంటే చాలా తొందరగా ఎదగవలసినటువంటి ప్రాంతం, అంటే ఈ పెద్ద మొక్కలు ఎక్కడెక్కడైతే అవసరమవుతాయో అక్కడికి ఈ అనంతవరం నుంచే మొక్కలనైతే పంపిస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఇన్ని సంవత్సరాలు గత 7-8 సంవత్సరాల నుంచి సంరక్షిస్తూ ఇప్పుడు ఈ మొక్కలకి సమయం వచ్చింది, అనుకూలమైనటువంటి కాలం కూడా వచ్చింది. ఈ చిన్నా చితక వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎలనో ప్రభావం వల్ల వర్షాలు కురవట్లేదనేది నిజమైతే, కురుస్తున్నటువంటి చిన్నా చితక వర్షాల వల్ల ఈ మొక్కలు నాటిన తర్వాత బ్రతకడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వివరాలతో మనమైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ చెట్టు చూడండి, ఇది ఇంచుమించు 15 సంవత్సరాల వయసు ఉంటుంది. మనం రైట్ సైడ్లో చూసిన చెట్టు ఇదిగో, ఇది ఒక 10 సంవత్సరాల వయసు. పెద్ద చెట్లను అయితే నాటుతూ ఉన్నారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి.
దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీకు అందిస్తూ ఉంటాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం చెప్పవలసింది కంప్లీట్ అయింది. మీరు మాత్రం ఈ మొక్కలన్నింటినీ చూస్తూ ఆనందం పొందుతూ వీడియో చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను.